మీలో చాలా మందికి బీరకాయ కర్రీ నచ్చదు. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, అదిరిపోతుంది. మంచి లేత బీరకాయలు తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల్లాగా. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎందుకు నచ్చదు నేను చూస్తాను. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం ఒక 5 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిని సన్నగా చాప్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత పసుపు వేసేసుకొని బీరకాయల ముక్కలు దాంట్లోకి యాడ్ చేసేసుకొని పసుపు అంతా బీరకాయ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తూ వస్తే ఇలా ఉడుకుండాలి మెత్తగా. తర్వాత కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీ రెడీ. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.